హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతు అండ్ జగ్గు. ఈ రోజు అయితే మీరు ఎవరు ఊహించని ఎపిసోడ్ అన్నమాట. యాక్చువల్గా ప్రీవియస్ వీడియో ఒకటి చేసాం కదా, హౌ డిడ్ వి ఫైండ్ అవర్ కేర్ టేకర్ అనేసి. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది నాకు ఇన్స్టాలో డిఎమ్స్ చేశారనమాట. అక్క ఎలా దొరికారండి, మీ వీడియో చూసిన తర్వాత చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అక్క లాంటి వాళ్ళు లేదంటే అక్కకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కొంచెం రెఫర్ చేయండి, ఎందుకంటే మా బేబీ కూడా ఇలానే అన్ఫార్చునేట్లీ వాళ్ళ పేరెంట్స్ అండ్ ఇన్లా సపోర్ట్ చేయలేకపోవడం, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బికాస్ వీ కెన్ అండర్స్టాండ్ దీస్ డేస్ ఏంటంటే ఇద్దరు వర్కింగ్ అండ్ ఇంటి దగ్గర పెద్దవాళ్ళు వాళ్ళ ఇల్లు వదిలి రాలేకపోవడం ఆర్ లైక్ కామన్ కన్సర్న్స్ అనమాట ఎవ్రీ మ్యారీడ్ కపుల్కి. నాకు ఎందుకో అనిపించింది, ఓకే లెట్స్ సీ ద పర్స్పెక్టివ్ ఫ్రమ్ అ కేర్ టేకర్ సైడ్ అనేసి. సో అందుకనే టుడే వీఆర్ వెల్కమింగ్ అవర్ న్యూ గెస్ట్ లక్ష్మక్క. ఓకే, సో మనం ఈరోజు జస్ట్ ఆవిడ పర్స్పెక్టివ్ నుంచి ఒక కేర్ టేకర్ తను ఎలాగా మా ఇంటికి వచ్చే ముందు ఫీల్ అయ్యారు అండ్ ఒక కేర్ టేకర్గా ఆమె ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ ఎలా ఓవర్కమ్ చేస్తారు, మా వాడిని ఎలా అలవాటు చేసుకున్నారు అండ్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా అడిగి తెలుసుకుందాం అనమాట. ఓకే అక్క? ఓకే, రెడీ కదా? రెడీ. సరే అయితే మరి చిన్న ఇంట్రో అనమాట. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, ఒకవేళ వీడియో చూడలేని వాళ్ళకి చూసేయండి. బట్ చిన్న ఇంట్రో ఏంటంటే నాకు అక్క యూట్యూబ్లో ఒక సబ్స్క్రైబర్ మౌనిక అని అమ్మాయి వాళ్ళ సొంత పిన్ని గారు అనమాట. సో అలా పరిచయం. ఇప్పుడు అదే అడుగుతున్నాను అనమాట క్వశ్చన్. అక్క మరి ఇదేంటి, ఒక యూట్యూబ్లో ద్వారా మేము మీకు పరిచయం, మీరు మాకు పరిచయం. మీరు అసలు ఫస్ట్ ఫోన్ చేసి మౌనిక ఎలా చెప్పగానే ఏమనుకున్నారు? భయం వేస్తుంది. ఫస్ట్ భయం నేను అంత క్రితం విజయవాడలో చేసిన దగ్గర కాబట్టి అప్పుడు అంతగా ఫస్ట్లో వెళ్ళినప్పుడు కూడా అలాగే భయపడ్డాను. రిటైర్డ్ అయిన టీచర్కి వంట చేయటానికి అనేసి వెళ్ళా. ఓకే. ఆమెకి కొంచెం ఆరోగ్యం బాగోలేదు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఇంకా ఇంకొక సంవత్సరం ఖాళీగా ఉన్నా. మళ్ళీ ఇలాగనేసరికి మా అమ్మాయి చెప్పేసరికి కొంచెం భయం వేసింది. దూరం మళ్ళీ చెన్నై ఆంధ్ర కాదు, భాష అంటే వేరేగా ఉంటది, వంటలు వేరేగా ఉంటాయి అనేసి భయపెట్టేసారు. నేను చాలా భయపడ్డాను రావాలంటే. నేను రాను వెళ్ళను అనేసి అన్న. మళ్ళీ ఒత్తిడి చేసింది, ఇల్లు బాగుంటది. ఎవరు ఒత్తిడి చేశారు? మౌనిక. ఇల్లు బాగుంటది, బాగా చూసుకుంటారు, నాకు తెలుసు, పరిచయం ఉండారు అనేసి అంది. నీ అంతగా భయం అయితే వాళ్ళ నెంబర్ ఇస్తాను మాట్లాడు అని అంది. అప్పుడేనా వీడియో కాల్ చేశారు? మాకు తెలియదు గైస్ అసలు ఈవిడేంటి మాకు వీడియో కాల్ చేస్తారు అని అనుకున్నాం ఫస్ట్ లోని. బట్ ఏంటంటే మేము ఎంత భయపడుతున్నామో అటువైపు నుంచి ఆవిడ కూడా మా దగ్గర వచ్చి ఉండాలి కదా. సో మాకు మా పిల్లోడిని ఒక పిల్లోడు, అదులోడు ఫస్ట్ కిడ్, వాడిని మేము ఎంత భయంతో ఇస్తామో ఆవిడ కూడా వాళ్ళ ఇంటిని వదిలేసి వాళ్ళ పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఉండాలంటే ఆవిడ కూడా ఈక్వల్గా భయపడ్డారనమాట. సో వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫ్యామిలీ అంతటినీ చూపించారు. అప్పుడు మాకు నమ్మకం కలిగిందనమాట. ఇప్పుడు మీకు నమ్మకం ఎలా కలిగింది? ఇప్పుడు అంటే ఇంకా వీడియో కాల్లో చూశాను, మంచిగా మాట్లాడారు. గీతమ్మల అమ్మ మాట్లాడారు, మంచిగా మాట్లాడారు. మళ్ళీ అయ్యి అన్నారు మేము పోలీసులమి, మళ్ళీ ఏదైనా తేడా వస్తే తేడాగా ఉంటది అని చాలా భయపెట్టేశారు. ఎవరన్నారు? అమ్మ. ఇంకా అప్పుడు భయం వేసింది. సర్లే మళ్ళీ మనం ఏమైనా చేస్తే కదా మనకి భయం, మనం బాగానే చేసుకుంటాం కదా. సరేనండి వస్తాను. ఆధార్ కార్డు అడిగారు, ఆధార్ కార్డు కూడా పెట్టాను. ఇంకా వాళ్ళకి ఇష్టమైతే పెట్టుకుంటారు, లేదంటే లేదు, మనదే దూరమే కదా అనేసి ఇంకా నేను ఒప్పందం అయ్యి వచ్చారు. వచ్చినాక ఇంకా ఫోన్ లో 2-3 సార్లు వీడియో కాల్లో మాట్లాడేసరికి పరిచయం పెరిగింది. పర్లేదు బాగానే ఉన్నారు, బాగా చూసుకుంటారులే అనేసి ఇంకా వచ్చాను. మనం బాగుంటాం కాదు, ముందు పిల్లోని పరిచయం చేసుకోవాలి. అది అసలు ఆ పిల్లోని పరిచయం చేసుకునే దాన్ని బట్టి మనకి ఉంటది అక్కడ అని ఇంకా చాలా స్ట్రాటజిక్ గా ఆలోచిస్తుంది గైస్. ఇప్పుడు
మనతోని కాదు సంబంధం, మనతోని అక్కతోని కాదు. చూసారా, ఆవిడ అర్థం చేసుకున్నారా? పిల్లోడితో రిలేషన్ బాగుంటే వాళ్ళు మనల్ని ఆటోమేటిక్ గా బాగా చూసుకుంటారన్నది కనిపెట్టింది ఫస్ట్. పిల్లోడు అసలు ముందు మెయిన్ పిల్లోడు కావాలి. పిల్లోడు మన దగ్గర వస్తాడా, మనతో ఉంటాడా. అవునక్క, ఫస్ట్ లో అసలు రాలేదు కదక్క. అప్పుడు మీరు ఏమేమి చేశారు చెప్పండి. మాకైతే లిటరలీ నవ్వు వచ్చింది గైస్. నైట్ వేసుకుంటే చెప్పండి అక్క. ఫస్ట్ ట్రైన్ లోనే బాబు గారిని పరిచయం చేసుకున్నా. ఫస్ట్ అక్కడ అంటే ఇంకా గీతమ్మ ఉంది, ఇంకా జగదీష్ గారు అన్నారు. ఓపెన్ ఏరియా కాబట్టి ఇంకా అలాగ వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం దగ్గరికి వెళ్తే నైట్ వేసుకున్నా. ఉదయం దగ్గరికి రావట్లేదు. ట్రైన్ లో అయితే బాగానే వచ్చాడు. మర్చిపోయాడు గైస్. ఇక్కడ ట్రైన్ లో వన్ ఆఫ్ ద పర్సన్ అనుకున్నాడు, అంత మందిలో ఒక పర్సన్ అనుకొని వచ్చాడక్క. అవును. ఇప్పుడు ఇంటికి వచ్చినాక నైట్ వేసుకుంటే అసలు రావట్లేదు. ఏంటబ్బా రావట్లేదు, ఏంటి తేడా? ఓహో నిన్న చీర కట్టుకున్నాను, ఇవాళ చీర కట్టుకోలేదు, నైటీ మీద ఉన్నాను అనేసి అప్పుడు చీర కట్టుకున్నాక వచ్చాడు. ఇలా ఉంటాయా ఇలా కూడా ఆలోచిస్తారని నాకు అప్పుడే తెలిసింది. నేను అలా చూస్తున్నాను పిచ్చిదానిలాగా, ఈవిడేంటి మళ్ళీ ఇప్పుడు చీర కట్టుకుంటున్నారు అని అనుకుంటే, అప్పుడు దానికి రీజన్ అడిగితే నిన్న వచ్చాడు కదమ్మా చీరలోనే, అందుకని చీర కట్టుకుంటున్నానని చెప్పింది. అలాగ ఒక 1 వీక్ చేశారు అనుకుంటా కదా, ఒక 1-2 డేస్ అయినా చేశారు. అలా అలవాటు అయిన తర్వాత ఆవిడ కంఫర్ట్ జోన్ వదిలేసి నైట్ ఇంట్లో ఉంటున్నప్పుడు చీర కట్టుకోవడం లేడీస్కి తెలిసిందే కదా. సో ఆవిడ కంటిన్యూస్గా 2-3 డేస్ చీర కట్టుకున్న తర్వాత ఆవిడకి అలవాటు అయిన తర్వాత మళ్ళీ నైట్ వేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. అవును. ఇంకా అప్పుడు బాబు గారిని ఉయ్యాల్లో వేసి ఆడించుకుంటా ఇయ్యని వెనకాల తిరుక్కుంటా ఉండేసరికి 2-3 రోజులకు అలవాటు అయిపోయాడు. ఇంకా పర్లేదు, ఇంకా వచ్చేస్తాడులే అనేసి ఇంకా మంచిగా చూసుకుంటాం చేసుకున్నా. మరి అక్క ఒక్కొక్కసారి అంటే నాకే ఒక్కొక్కసారి పిచ్చిలేస్తుంది, ఒక్కొక్కసారి బాగా మారం చేస్తాడు, తినడం అంటే తిండి పక్కన పెట్టేస్తే చాలా అంటే బాధతోని భయం వేసి కోపం వచ్చేస్తుంది కదా, నాకే కొట్టాలనిపిస్తుంది. అప్పుడు మీరు అలా మీ చేతుల్లో తినకపోతే ఏం చేస్తారు? ఇంకా అవి ఇవన్నీ బొమ్మలు అవి చూపించుకుంటా ఉంటా. కొంచెం కోపం రాదు గైస్, అస్సలు కోపం. నేను కోపం పడినా కూడా నా మీద కోపం పడుతుంది అక్క. మీరు వెళ్ళిపోండి అనేసి అంటది. ఇప్పుడు మా ఇంటికాడ నేను చాలా పిల్లలను చూసాను, ఒక 10 మంది వరకు చూసుకున్నా. మీకు పిల్లలంటే ఎందుకక్క అంత ఇష్టం? చాలా ఇష్టం పిల్లలు. నేను ఆట ఆడుకోవాలన్నా పెద్దోళ్ళతో కంటే పెద్దోళ్ళతో ఉండను, పిల్లల్ని పోజేసుకుని ఆడుకుంటూ ఉంటాను నేను. అసలు మనం పెద్దోళ్ళమే ఏంటంటే అవని ఇవని వేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు అయితే అదేమి ఉండదు, చక్కగా వాళ్ళు ఆడుకుని ఆటలు చూసుకుంటా వాళ్ళతో ఆడుకుంటా ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు మటుకు చాలా ఇష్టం అట్టగా. అలాగా నాకు పిల్లలతో అలవాటు. ఆ అలవాటు వల్ల ఇక్కడ అసలు కార్తీయన్ దగ్గరకు వచ్చాక నాకు పిల్లోడు అంటే బయట పిల్లోళ్ళలాగా ఉండడు, నా మనవడు అన్నట్టుగా నేను అలాగే చూస్తా. ఇప్పుడు మనం ప్రేమగా చూసుకుంటున్నాం, ఏదో మనం జీతానికి వచ్చాము మామూలుగా మనం చూద్దాము వెళ్ళిపోదాము, మన జీతం ఇచ్చేస్తున్నారు కదా అని కాదు, మనం ఎంత ప్రేమ చూపిస్తే వాళ్ళు అంత ఇదిగా ఉంటారు మనతో అనేసి నేను మట్టుకి నాకుగా అలాగ అనుకుంటా. నన్ను వాళ్ళు కొట్టినా తిట్టినా కానీ ఆ పిల్లోడి కంటే ముందు నేను ఏడ్ చేసుకుంటా పక్కకి వెళ్ళి. నేను ఒక్కొక్కసారి కొంచెం కోపం వస్తే చిన్నగా కొట్టినా కూడాను అక్క వచ్చేసి నా మీద అరుస్తుంది. అంటే అరవడం అంటే మీరు వెళ్ళిపోండి అమ్మా, మీరు పిల్లోడిని కొడితే నేను మాత్రం చూడలేను, మీరు వెళ్ళిపోండి అనేసి మమ్మల్ని ఇద్దరిని బయటికి రూమ్లోకి వెళ్ళిపోమంటది, ఆవిడే చూసుకుంటది అనమాట. సో అలా అలవాటు చేసేసుకున్నారు ఎలాగోలాగా అంటే చాలా కష్టపడ్డారు కూడాను. బాబు గారిని అలా చూసుకుంటున్నాను, జగదీష్ గారు గీతమ్మ కూడా నన్ను అలాగే చూసుకుంటున్నారు. అసలు చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. అంత దూరం నుంచి వచ్చానంటే చాలా భయంతో వచ్చా, కానీ చాలా ధైర్యం చెప్పారు నాకు. ఆ గీతమ్మ అయితే ఇంకా పెద్ద అక్క అదని వర్క్ లో ఉండేది, ఇంకా జగదీష్ గారు బాగుండేవాళ్ళు అప్పుడు ఆ టైంలో. ఇంకా అక్క అని ఏం భయం లేదు, మేము ఉన్నాము. ట్రైన్ టికెట్లు కూడా వాళ్ళే తీస్తారు. నాకు ఏదైనా కావాలంటే వాళ్ళు నాకు కావాలి, అది వద్దన్నా కానీ వాళ్ళు అడిగి అక్క ఇది తిను అది తిను అనేసి బయటికి వెళ్ళి వాళ్ళు తినకోకుండా మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అంత ప్రేమ చూపిస్తారు నాకు. నేను అలాగే ఉంటా, అసలు ఒక బయట వాళ్ళు కాకుండా
ఒక అక్కలాగా ఒక అమ్మలాగా బాగా చూసుకుంటారు నన్ను, ఇంట్లో వాళ్ళలాగా. ఓకే అక్క, ఇప్పుడు మీరు మీ పిల్లల్ని వదిలేసి ఉంటున్నారు కదా, మరి అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, అయ్యో మా పిల్లల్ని చూసుకోవడం అవ్వట్లేదు, అలాగా ఏమైనా మీకు అనిపిస్తుందా? మీరు వాళ్ళు మిస్ అయిపోతున్నట్టు గట్రా ఉంటది, అలాగా ఉంటది. ఇంకా చిన్నకన్నా ఉన్నాడుగా, ఇంకా ఈయనతో నాకు ఏంటంటే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు మా మనవరాళ్ళు, వీడియో కాల్తో మాట్లాడుకుంటా ఉంటా, కొంచెం వాళ్ళ మీద బెంగ తీరిపోద్ది. ఈయన అన్నాడు అస్సలు నేను నాకు బెంగ లేకోకుండా ఉండటానికి, మా వాళ్ళని ఏమన్నా గుర్తు చేయకుండా ఉండటానికి ఈయన ఉన్నాడు. 24 గంటలు గైస్, అసలు రాత్రులు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను. ఇంకా రాత్రులు కూడా లైక్ పాలు మానిపించి అమ్మ నా దగ్గర పడుకోబెట్టేసుకుంటాను అన్నట్టు చేసుకుంటాను అంటున్నారు అక్క. కానీ నేనే అనుకున్నాను ఇంకా ఆ రిలేషన్ ఉండాలి కదా మమ్మీకి సన్కి లైక్ బాండింగ్ లాగా అని. బట్ వీన్ ఆఫ్ చేసినప్పుడు మాత్రం కొన్ని డేస్ అక్క హెల్ప్ అయితే నేను తీసుకుంటాను. యాక్చువల్లీ అక్కకి ఒక డాటర్ ఏమంటారు అదే మనవరాలు ఉన్నారనమాట, కూతురుకి 2 కూతుర్లు. సో ఆ పెద్దమ్మాయికి అక్క అంటే చాలా ఇష్టం, అస్సలు వదిలిపెట్టి వచ్చినప్పుడు ఏడుపు అనమాట. దాని ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చింది, అంతలాగా ఆ అమ్మాయిని విడిచిపెట్టి ఉన్నారనమాట. సో కొంచెం కష్టమే, బట్ అదే చెప్తున్నారు కదా, మా వాడితోని ఈక్వల్గా చూసుకోవడం వల్ల షీఈస్ ఏబుల్ టు మేనేజ్ అనమాట. అక్క మొన్న మరి ఒక ఆఫీస్లోని ఇలాగా వాషింగ్ మిషన్లోని పిల్లల్ని పెట్టేసి స్ప్రేలతో కొట్టారు కదా, చాలా కోపం వచ్చింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, వాళ్ళని బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళని బట్టి మంచిగా చేసే వాళ్ళకి కూడా పేరు వస్తుంది. ఏంటి ఇలా చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని నిజంగానే శిక్షించాలి, ఇలా చేస్తే ఎలాగా అనేసి భయం వేసి నాలో నేనే తిట్టుకున్నా. మరి అవును, ఇంకా మనం అందరూ ఒకేలాగా ఉండరు, మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు, చెడుగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏంటంటే పిల్లలు బాగా ఇసుకిస్తారు, ఆ ఇసుకింపుడికి ఒక్కొక్కరు అయితే కొట్టేస్తారు, తిడతారు. పేరెంట్స్ కనపడకుండా ఏంటంటే పోనీ తడకాసంలాగా గిల్లేస్తారు, అలాగా చాలా చిత్రహింసలు చేస్తారు పిల్లల్ని. ఇంకా అలాంటివన్నీ ఎలాగ ఉంటారు. చాలా నేను విజయవాడలో హోమ్ కేర్గా వెళ్ళా, అలాగా అక్కడ చాలా వరకు తెలుసుకున్నా. హైదరాబాద్లోనే జాయిన్ అయ్యారు, వాళ్ళ ద్వారా మేనేజర్లు అంటూ ఉన్నారు, ఏంటండి కంప్లైంట్ అంటే ఇలాగమ్మా ఇలా చేస్తున్నారు అనేవాళ్ళు. దాని గురించి భయం వేసేది, ఎట్టా కూడా ఉంటారా, అలాంటప్పుడు చూడకోకుండా ఉండొచ్చు కదా, వెళ్తా ఉండాలి కదా. రూపాయి ఇస్తున్నారు అనేసి రూపాయి కోసం చూసుకుంటే ఎలాగా, మంచిగా చూసుకుంటేనే కదా పిల్లలు. వాళ్ళు ఏడుతుంది తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు, అమ్మ నాన్న చెప్పుకోలేరు వచ్చాక. ఇంకా ఎవరు చెప్తారు, ఏడ్చి ఇంకా అలాగే పడుకోండి, పెట్టకుండా ఇంకా అలాగే పడుకోబెట్టచ్చు. ఇంకా నాకైతే ఇష్టం ఉండదు అలాంటిది. ఇంకొకటి తినపోయినా కానీ నేను గీతమ్మ ఫోన్ చేసి చెప్తా, ఆఫీస్లో ఉండ, ఏది పిల్లోడు తక్కువ చేసుకున్నా తక్కువ తిన్నా ఇలా తిన్నాడమ్మా, తినలేదు, వచ్చాక గీతమ్మ అడుగుద్ది మళ్ళీ తిన్నారక్క లేదని. అలా కాదు, మనం సిస్టమేటిక్ గా చెప్తాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీ బాబు గారిని ఎలా చూసుకుంటారో చెప్పండి. బాబు గారు లేకగానే ముందు దాన్ని ఏంటి, యాక్చువల్లీ ఇప్పుడు టాయిలెట్ కూడా బయటకే పోయడం అన్ని అలవాటు చేస్తాను. ఇంకా లేకంగానే టాయిలెట్ పోపిచ్చి తలకి నూనె అది పెట్టుకుని బాబు గారితో కొంచెంసేపు ఆడుకుని రాగి జావా పెడతాం పొద్దున్నే. అది కాకపోతే ఇడ్లీ అయితే ఇడ్లీ, ఉప్మా అయితే ఉప్మా, ఏదైతే అది నేను వంట చేసేస్తాను అనమాట. అక్క తినిపిస్తారు, పెడతా ఉంటాము. మళ్ళీ ఏ టైంకి అక్క ఇదంతా? 9ంటికి ఉదయం. చిన్నోడు 8:30 మధ్యలో లేస్తాడు అనమాట. ఈలోపు అక్క ఉదయం లేచి ఇల్లు కూడా తుడిచేసి ఏమైనా ఇంకా కొన్ని డిషెస్ ఉంటే నేను చేస్తానన్నా కూడా ఒక్కొక్క రోజు నాకు అవుతుంది, ఒక్కొక్క రోజు నాకు అవ్వదు అనమాట. డిషెస్ ఉంటే చేసేస్తాను. మనం ఏంటంటే మనం పిల్లల్ని చూసుకుంటానికి అంటే కేర్ టేకర్లన్నా పిల్లల్ని చూసుకుంటానికి అనేసి వస్తారు, వచ్చిన వాళ్ళు యాక్చువల్లీ పని చేయరు. అది ఏంటంటే అది మనకు ఉండాలి. సర్లే పిల్లోడే కదా, పిల్లోడు పని చేసేసి కూర్చోవాలని నాకు ఇష్టం ఉండదు అట్టగా. నేను ఏ పని ఉంటే చేసుకుని నేను మా ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటాను, నేను అలాగే తింటాను, అలాగే ఉంటా. అసలు నాకు చాలా ఫ్రీగా ఇస్తారు, ఇంకా చెయ్యొద్దు అంటారు నన్ను పని.
యాక్చువల్ గా చెయ్యొద్దన్నా కూడా చాలా గొడవ చేస్తారు, కానీ నేను చేసుకుంటా పని. 8:30కి లేస్తాడు కదా, 10 కల్లా తినడం అయిపోతుంది. 10కి జగదీష్ వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య ఏంటంటే వీడు అదే బాటిల్ స్టార్ట్ చేసాం కదా, సో నేను బాటిల్ మిల్క్ తాగిపిస్తాను. మిల్క్ తాగిపించినప్పుడు ఆ అక్క ఈవెన్ అప్పుడు కూడా కొంచెం ఏమైనా యూటెన్సిల్స్ ఉంటే అవి కూడా వెళ్ళి అక్క వద్దక్క అన్న కూడాను వాష్ చేస్తారనమాట. సో అలా దాని తర్వాత నేను ఇంకా ఆఫీస్ వర్క్లోనే పడిపోతాను. ఇంకా 11:30 మ్యాక్స్ ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పటి నుంచి అక్క ఏం చేస్తారో అడిగి కనుక్కున్నాం. బాబు గారితోనే ఇంకా బాబు గారిని పడుకోబెట్టేసి అతను పాలు ఇచ్చాక పడుకోబెట్టి ఆ బాబు గారితో పాటు ఇంకా పక్కనే ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వాడు లేదంటే లేచిపోతాడు. అలా గంటన్నర లేదా 2 గంటలు అలా పడుకోబెడతాం. ఆ బాబు గారు పడుకుని ఉండగానే 1:30కి అలాగా నేను అక్కనే ఫస్ట్ తినేమంటాం. తినేసి ఇంకా బాబు గారిని లేకపోతే లేపి ఇంకా మళ్ళీ ఆ నిద్ర మత్తు పోవటానికి కొంచెంసేపు ఆయనతో ఆడుకుని అయ్యి అని చెప్పి ఇంకా కొంచెంసేపు మళ్ళీ ఆడిచ్చాక డైపర్స్ మార్నింగ్ టైమ్స్ వేయడం కూడా మానిపించేశారనమాట అక్క. ఆడుకుంటాం కొంచెంసేపు ఆడుకుని ఇంకా అప్పుడు అన్నం టైం అవుద్దనేసి ఆయనకి అన్నం పెట్టేసి ఇంకా మళ్ళీ స్నానం అది చేయించేసి ఆయన డ్రాప్స్ ఉంటాయి అవి వేసి స్నానం చేయించేసి మళ్ళీ కొంచెంసేపు ఆడుకుంటాం. కొంచెంసేపు ఆడుకున్నాక స్నాక్స్ ఏదన్నా ఉంటే మళ్ళీ అన్నం అయితే తిన్నా స్నానం అయ్యాక పెడతాను. పెట్టిన తర్వాత తింటే తింటాడు, లేదంటే ఇంకా ఆపేసేస్తాను. మళ్ళీ ఎందుకంటే అది తినపోయినా మళ్ళీ వేరేది పెడతా, మళ్ళీ అది తినపోయినా మళ్ళీ వేరేది పెడతా. ఏదుండదు అన్నం తినలేదంటే నాకు ఫోన్ వచ్చేస్తుంది అనమాట, అమ్మ అన్నం తినట్లేదు బాబు గారు అంటే ఇంకా అక్క అంటే 2-3 కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ లేదంటే స్నాక్స్ ఏవో ఒకటి పెట్టి ఇంట్లో వేయకపోయి ఉంటాయి అవి పెడతా ఉంటాను. లేదా గుడ్లు ఉంటాయి, గుడ్డు ఆమ్లెట్ అలాంటిది వేసేసి అన్నం తినపోతే మట్టి కంపల్సరిగా పైగడ వేయపోయి 2-3 వస్తువులు పెడతాను. పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెంసేపు ఆడుకుని పొడుకయ్యా అనేసి అంటాను. అమ్మ అమ్మ అంటారు, అమ్మ నాన్న అక్క ఇంకా అందరినీ లైన్ పెడతాడు, అందరినీ చెప్పుకుంటా పొడుకోబెడతా. సాయంత్రం ఏడవడా అక్క అసలు? ఏడవడం అలవాటు అయిపోయాడు బాగా, వాళ్ళ అమ్మోళ్ళ కంటే ఎక్కువ అలవాటు అయిపోయాడు. యాక్చువల్గా అసలు అడగడంట మమ్మల్ని. ఎప్పుడైనా ఒకసారి అమ్మ ఏది అంటే అమ్మ ఆఫీస్కి వెళ్ళిందమ్మా అని అంటే వచ్చేస్తుందంటే ఓకే అని అంటాడు అంతే. వచ్చేసరికి కరెక్ట్గా వాడు స్నాక్స్ తినేసి పడుకొని ఉంటాడు అనమాట. నేను వచ్చేసి వర్క్ చేసుకుంటాను. నాకు ఈవినింగ్ 8:30-9 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి వర్క్ చేసుకుని. 11:30కి స్టార్ట్ చేస్తాను, 11:30-12కి అలాగా. ఈవినింగ్ 8:30-9 అయిపోద్ది. ఇంకా పడుకొని లేవడం, ఇంకా జగదీష్ కూడా వచ్చేస్తారు ఆ టైంకి. సో అప్పుడు కొంచెం డాడీతో ఆడుకొని ఇంకా నైట్ స్టార్ట్ చేస్తారు తినడం. ఇంకా నైట్ అయినా కూడా గైస్ అసలు వీడిని పడుకోవడానికి రమ్మన్నా కూడా మా రూమ్లోకి అక్క రూమ్లోకి, మా రూమ్లోకి అక్క రూమ్లోకి ఇంకా అలాగే కొడతాడనమాట. నైట్ వాకింగ్ లాగా చేస్తాడు. సో అది మా రొటీన్ అన్నమాట. ఇద్దరం మొదలము, ఆయన ఆ రూమ్ లోకి వెళ్తాడు, నేను ఈ రూమ్ లోకి వస్తా, మళ్ళీ వెళ్తాము. వీళ్ళిద్దరు మమ్మల్ని పడుకోనివ్వరు, ఇద్దరిని ఎడగొట్టేస్తారు అనమాట వీళ్ళు. అక్క వెళ్ళి పడుకో, నువ్వు పద్దాకా ఉంటున్నావు మాతో ఉండొద్దా అనేసి అంటారు. ఇంకా అయినా కానీ పద్దాగా పిల్లోడితో ఉన్నా ఇంకా ఉండాలనిపిస్తుంది. సరే ఇంకా సరే వాళ్ళు ఇంకా వర్క్ చేసేస్తారు అనేసి ఇంకా నేను వదిలేస్తాను. చాలాసేపు ఒక్కోసారి ఇసుకిచ్చేస్తా ఉంటా వాళ్ళని. మమ్మల్ని ఇసుకిస్తుంది గైస్ నిజంగానే. అక్క వెళ్ళండి అక్క, పడుకోండి అక్క, ప్లీజ్ అక్క అనేసి అడుక్కుంటాం ఒక్కొక్కసారి. నేనైతే నా ఎంతటికి నేను మరి మంచిగా చూసుకుంటున్నాను అనేసి అనుకుంటున్నా. మరి గీతమ్మ గారికి జగదీష్ గారికి ఎలా ఉందో 1 year అయిపోతుంది అక్క ఆల్మోస్ట్. అది మనం గొప్పగా చూసుకుంటున్నామని మనం అనుకోకూడదు, అది వాళ్ళకి నచ్చాలి. వాళ్ళ బాబుని అలా ఇప్పుడు వరకు సంవత్సరం వచ్చింది, సంవత్సరంలో కూడా నేను ఆ బాబు గారిని చెయ్యెత్తి దెబ్బ కొట్టలా. దెబ్బ కొట్టడం అది నా మనసుకి నాకు తెలవాలి. ఎందుకంటే వాళ్ళు మనకు అప్ప చెప్పేసి వెళ్ళిపోతున్నారు, పొద్దున్నే వెళ్ళిపోతున్నారు, సాయంత్రం మాకు ఐడియా కూడా ఉండదు. అవును, ఒక్కొక్కసారి 9-8 అట్లాగా అయిపోద్ది. కొన్ని ఏదన్నా పని మీద బయటకు వెళ్ళినా 9 అలాగా అయిపోద్ది. ఇంకా ఇలా వెళ్తున్నాం అక్కంటే వెళ్ళిపోండి మీరు, అసలు మీరు ఇంట్లో ఉండపోయినా పర్లేదు నాకు, మీరు వెళ్ళిపోండి ఏ టయానికి వచ్చినా పర్లేదు నాకు అని అంట. ఎందుకంటే బాబు గారిని
బాబు గారు నాతో అలాగ ఉంటున్నాడు కాబట్టి ఆయన అలా కొడతాం కానీ తిడతా అరుతాను, ఒక్కొక్కసారి అరుతా. తినపోతే మట్టికి అరుతాను, ఏడుతాను. నేను నా అందరికి నేనే ఏడ్చుకుంటా. మళ్ళీ గీతమ్మకి వచ్చా చెప్తా, గీతమ్మ నేను ఇలా చేశాను అని చెప్తాను. మళ్ళీ అవును ఏదన్నా ఉంటే మనం తప్పు చేస్తే జడకుండా ఏమో ఎందుకు చెప్పాలి అనేసి భయం వేస్తుంది. మనం పిల్లోడి గురించే కదా అది. నా అంతటికి నేనైతే ఇంకా అలాగా నాకైతే చాలా ఓపిక. పేషెన్స్ మాత్రం ఒక 200 మార్క్స్ ఇవ్వచ్చు గైస్. అసలు అంటే నాకు కొంచెం పేషెన్స్ తక్కువే, ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఉంటారు కదా. సో నాకేంటంటే వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. మావాడే కాదు, లైక్ అందరు కిడ్స్ అంతే, చాలా పేషెన్స్ ఉంటేనే అసలు కిడ్స్తోని ఉండడం అవుతుంది. ఈ మధ్య కేర్ టేకర్స్కి ఎలా అంటే ఆ పేషెన్స్ లెవెల్ ల్యాకింగ్. ఆ పేషెన్స్ ఉంటేనే అసలు కేర్ టేకర్ జాబ్కి ఎలిజిబుల్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కేర్ టేకర్ జాబ్కి వెళ్ళాను అనుకోండి, నన్ను గేట్ దగ్గరే ఫెయిల్ చేసి పంపిస్తారనమాట. నాకు 0 పేషెన్స్ లెవెల్స్. లైక్ ఒక అమ్మగా ఓకే, కానీ నేను ఒక బేబీని ఇలా ఎండ్ టు ఎండ్ చూసుకోవడం అయితే నా వల్లే కాదు. అస్సలు ఓపిక ఉండదు. అంటే ఫ్రాంక్ గా చెప్తున్నాను అనమాట. ఒక పావు గంట మంచిగా, ఒక అరగంట మంచిగా ఆడతాను. ఇంకా బాబు గారు అదాని ఇదాని హేస్ అంటే మట్టుకి ఇంకా అక్క నేను వర్క్ చేసుకుంటాను అక్క, వెళ్ళి నాకు వర్క్ అయినా చేసేసుకుంటాను కదా. అంటే ఇల్లంతా తీసి మళ్ళీ సర్దేమన్నా సర్దేస్తాను. కానీ మా వాడితోని అంటే హ్యాట్స్ ఆఫ్ టు హౌస్ వైఫ్స్. అసలు ఎలా హౌస్ వైఫ్సే కాదు, ఒక బేబీని చూసుకున్న ఎవ్రీ మదర్కి పేషెన్స్ అసలు ఆ లెవెల్లో ఉండడం అంటే చాలా గ్రేట్. మేబీ అంటే నాకు స్టార్టింగ్ నుంచి ఎవరొకరు హెల్ప్ ఉన్నారు కాబట్టి నాకు ఆ పేషెన్స్ లెవెల్స్ ఇంకా రాలేదేమో అని నేను అనుకుంటున్నాను. బట్ దట్ ఈస్ వన్ సచ్ థింగ్ ఐ హ్యావ్ టు ఇన్కల్కేట్. నేను ఇంకా పెంచుకుందామని చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఓకే, ఇటు అంటే ఇంతకు ముందుకు మించి ఇప్పుడు పర్వాలేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ నేను ఎలా అన్నది చూసుకోవాలన్నమాట. సో అది ఇప్పుడు కొన్ని టిప్స్ అడుగుదాం. ఇప్పుడు ఎవరైనా మాలాంటి వాళ్ళు లైక్ పెట్టుకోవాలని అనుకుంటారు కదా కేర్ టేకర్స్ని, వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్లోనైతే యాక్చువల్లీ మీ అందరూ చాలామంది కెమెరాస్ పెట్టుకోండి అక్క అనేసి నాకు మెసేజ్ చేశారు. మీకన్నా ముందు అక్క చెప్పిందనమాట, కెమెరాస్ పెట్టుకోండి అమ్మ, పిల్లోడిని ఎప్పటికప్పుడు చూసుకుందరు అంటే మేము ఇగ్నోర్ చేసాము. ఆ తర్వాత మాకు అవసరం రాలేదు. సో అలాంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏమైనా అడిగి తెలుసుకుందా, మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చెప్పండి అక్క, పేరెంట్స్ వైపు నుంచి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏంటంటే ఇప్పుడు ఒక ఆమెనే అలా ముక్కు మొహం మనకు తెలియదు, మనం ఎక్కడి నుంచో వస్తాం. ఇప్పుడు అక్కడ మాది ఏలూరు జిల్లా కాడ నుంచి ఇక్కడ వరకు చెన్నై వరకు వచ్చామంటే ఏ ప్రూఫ్స్ లేకుండా వచ్చాను ఇక్కడికి. ఒక ఆధార్ కార్డు ఒకటే అడిగారు. ఇప్పుడు మనం హోమ్ కేర్గా వెళ్ళాలంటే మొత్తం అడ్రస్ అంతా తీసుకుని వాళ్ళు ఫామ్ అది ఫిలప్ చేసుకుని సంతకాలు పెట్టించుకుని అవన్నీ చేస్తారు. ఒక ఏజెన్సీ ఉంటుంది, వాళ్ళు పంపిస్తారంట, విజయవాడలో ఉంటది. అలాగా చేపించుకుని 4 రోజులే చేయని, 2 నెలలే చేయని, ఇంకా దాని ద్వారా మనల్ని పెట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఎక్కడన్నా వస్తువులు ఉంటాయి, మనీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అందులో పిల్లోడిని మనం ఏం చేస్తున్నాం ఏంటనేది వాళ్ళకి తెలవాలి. నేను ఇప్పుడు ఒకసారి నుండి వచ్చాను, మీకు నమ్మకం ఉంటుంది. సీసీ కెమెరాలు పెట్టుకోండమ్మా, పిల్లోడి గురించి నేను పెడతానా లేదా అనేసి పెట్టుకున్నానని చెప్పే. అందుకే అక్క కెమెరాస్ మేమేం పెట్టుకోలేదు కాబట్టి అది వాడు ఎంత పెట్టాను ఎంత ఉంది అనేసి నేను వచ్చినంత వరకు ఆ గిన్నె అలాగే ఉంచుతుంది అనమాట. మా బాబు గారిని ఎత్తుకుని బరువు చూసుకుంటది. బరువు చూసుకుంటాను నేను. బరువు లేడంటే మధ్యాహ్నం తినలేదు కదా అనేసి నేను కనిపెట్టేస్తాను. చేసే పనిని బట్టి ఉంటది. పిల్లోడిని వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారా అనేసి అది సీసీ కెమెరాలు అవి పెట్టుకోమన్నాను. పెట్టుకోలేదు. గీతమ్మ నేను 2-3 సార్లు అడిగా. ఫస్ట్ లో టీ నగర్ లో ఉన్న ఫస్ట్ లో కూడా అలాగే అన్నా,
అక్కడ పెట్టుకోండి అమ్మా అప్పుడు ఇల్లు మారిపోతామని పెట్టుకోలేదు. ఇక్కడ వేరే చోటుకు వచ్చి నేను ఆఫీస్ దగ్గరే కదా ఇలా వెళ్ళి అలాగ వచ్చేస్తున్నాను పెట్టుకోమన్నాను. ఎక్కడ కూడా పెట్టుకోలేదు. అసలు ఆ పిల్లోడిని వీళ్ళ అబ్బాయి లాగానే చూడండి నేను, నా మనవడు. అసలు ఆ పిల్లోడికి కొంచెం ఏదన్నా బాగోపోయినా ఏదన్నా అయినా ఫస్ట్ బాధపడేది నేనే. అసలు వాళ్ళ వరకు ఫస్ట్ నాకు చేయి దాడితేనే తర్వాత గీతమ్మా ఇది సంగతి అని మాక్సిమం ప్రాబ్లం అక్క దగ్గర సాల్వ్ అయిపోద్ది. దానికి మించి ఇంకా జ్వరం ఎక్కువ ఉంది అంటే డ్రాప్స్ వెయ్యండి అమ్మా అని నేను చెక్ చేస్తాను. 100 కన్నా ఎక్కువ ఉంటేనే వెయ్యాలక్క, ఎలా పడితే అలాగే ఇవ్వద్దని చెప్తాను. అంతేగాని నాకు అసలు వాళ్ళంత మంచిగా మనకు అప్పు చెప్పి మనల్ని అంత మంచిగా చూస్తున్నా. ఇప్పుడు కెమెరాలు పెట్టుకోవడం ఒకటి, తర్వాత పేరెంట్స్ ఇంకొకటి ఏం చూడాలి, వదిలేండి కేసా. ఆవిడకి ఎలా ఉండాలో తెలుసు కానీ ఇలాంటి సజెషన్స్ ఇవ్వడం అంత బాగా రాదు. అవి మనమే ఎంతగా చూసుకుంటున్నాము. తల్లి అసలు ఫస్ట్ తల్లి చూసుకోవాలి. ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాము, మళ్ళీ మనం వర్క్ చేసుకుంటున్నాము, ఆమె చూసుకుంటుందిగా అనేసి నేను కానీ కొంచెం ఒక 1-2 డేస్ ఆడుకోవడం అవ్వలేదు అనుకోండి, నాకు వచ్చి అడుగుతుంది, అమ్మ గీత మాకు కొంచెంసేపు ఆడుకో, పిల్లోడు బెంగ పెట్టుకున్నాడు అంటది అనమాట. సో అది కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. అంటే వాడు యాక్టివ్గా ఉండడం తగ్గించేయడం గట్రా చేస్తాడు ఒకవేళ నా టచ్ కొంచెం తక్కువ అయితే. సో అలా కూడా చెప్తారు అన్నమాట. ఒకళ్ళతో ఉండాలంటే వాళ్ళకే బోరు. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటున్నాడు, బాగానే ఉంటాడు, బాగానే ఆడుకుంటాడు, ఎక్కడ సరిపోదనేసి పార్క్ కి మా దగ్గర కమ్యూనిటీ ఉంది, వండుకోవాలి చేసుకోవాలి, అవి ఎప్పుడు ఉండే పనులే మనకి. ఇప్పుడు ఏంటంటే పిల్లోడు ఉన్నాడు, పాపో బాబో ఉన్నారు, వాళ్ళనే మీరు కూడా కొంచెం టైం ఉంటే వాళ్ళతో కొద్దిగా మంచిగా ఆడుకునేటట్టుగా చేసుకుంటే వాళ్ళకి అంటే డైలీ మనం చేసే పనుల్లో మనం పిల్లల్ని మర్చిపోకూడదు అని మెయిన్ గా చెప్తుంది అక్క. ఎంత కేర్ టేకర్ ఉన్నా మీరు మీ పిల్లలతోని కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళ గ్రోత్ కూడా కొంచెం బెటర్ గా ఎఫెక్ట్ అవుతుంది అని. అంతే. నేను ఎంత చూసి ఎంత చెప్పినా మా బాబు నా మీద కంప్లైంట్లు ఎత్తాడు. ఎలాగమ్మా అలాగమ్మా అక్క ఎలాగందమ్మా అనే చెప్తారు. ఇంకొకటి నాకు అక్కర్లో నచ్చింది ఏంటంటే మేము రోజు నైట్ పడుకునే ముందు బుక్స్ చదివిస్తాం అనమాట కంపల్సరీగా. ఆ బుక్స్లో ఆమెకి రాకపోయినా లైక్ ఆమెకి ఇంగ్లీష్ అంతగా రాకపోయినా ఆమెకు వచ్చిన దాంట్లో ఏదో తెలుగులోని నేర్పించడానికి ట్రై చేస్తుంది అనమాట. అలాగే షేప్స్ ఉంటాయి కదా, ట్రయాంగిల్ అవన్నీ, స్క్వేర్ అవన్నీ పెట్టించడం, ఆ బోర్డు అంతా నేర్పించేసింది. నాకే కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. సో అంటే కేర్ టేకర్ని చూసుకుంటే సరిపోద్ది, ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు కదా. సో నాకు అది కొంచెం మంచిగా అనిపించింది. నేను పడుకోను అలాగా, ఒక్క నిమిషం పడుకోదు గైస్. అదే నాకు అసలు అక్క పిల్లోడు పడుకున్నాడు అక్క, పడుకోవచ్చు అక్క అంటది. నేను పడుకోను, వాళ్ళు అలాగే అంటారు పడుకోమని. కానీ మన భయం ఆ పిల్లోడు ఎట్లయిస్తాడో, మళ్ళీ జో కొట్టాలి, లేదంటే ఆ పిల్లోడు ఏదో ఒకటి పిల్లోడు జాగ్రత్త చూసుకోవాలి. పక్కన కూర్చుని మెయిన్ అది నాకు. పిల్లోడు లేచేంత వరకు కూడా నేను నాకు ఫోన్ ఉంది, ఏ సీరియల్ ఏయో చూసుకుంటా పక్కన అలాగే కూర్చుంటా. నా సీరియల్ నా ఏమన్నా పెట్టుకుంటే ఫుల్ సౌండ్ ఎట్టినా లేకడం, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పక్కన అలాగ ఉన్నా లేచిపోతాడు. యాక్చువల్గా మార్నింగ్ మాతో లెగుస్తుంది, మళ్ళీ మాతోనే పడుకుంటుంది. అప్పుడు మధ్యలో అస్సలు ఎంత అంటే వాడు వెనక తిరగాలంటే వాడికన్నా డబుల్ ఎనర్జీ కావాలి కేసు. ఎందుకంటే ఏదో ఒకటి తినిపించాలి, చెయ్యాలి, ఒంగోని చెయ్యాలి, చాలా. అది కాకుండా మళ్ళీ ఇంట్లో పని కూడా మాకు హెల్ప్ చేస్తుంది, డబుల్ ఎనర్జీ కావాలి. అక్క పడుకోండి అక్క, 1 గంట పడుకోండి అన్నా కూడా పడుకోదన్నమాట ఆవిడ. ఇంకంతే మరి, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, మనం ఏం చేయలేము. ఇప్పుడు ఈవిడ దగ్గర కాకుండా మా మమ్మీ, జగదీష్ వాళ్ళ మమ్మీ దగ్గరకు కూడా వెళ్ళడు కేసు. అసలు అంటే 0 అనమాట. కొంచెం బయట వాళ్ళతో ఆడుకున్నంత వరకు. మా మమ్మీని యాక్చువల్లీ అమ్మమ్మ అనకుండా ఆంటీ అంటున్నాడు ఈ మధ్య. జాబులు చేసుకునే వాళ్ళు ఏంటంటే పిల్లల్ని కూడా దగ్గర తీసుకోరు. మెయిన్ అది. అసలు వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు మా గీతం వెళ్ళొస్తుంది, ఇలా తినలేదు అని అంటే వర్క్ అది కొంచెం ఉండగానే అది టక్టాక్ ఆఫ్ చేసేసుకుని
అక్క ఏం చేద్దాం ఏంటి గీతమ్మ ఏం చేద్దాం అనేసి ఇద్దరమే అనుకుంటాం. కూర్చొని ఏదో ఒక వెరైటీ చేసి అప్పటికప్పుడు మరి తింటేనే మాకు నిద్ర పడుతుంది. అది అలాగ చేసుకుంటాం. కానీ చాలా వరకు గీతమ్మ పిల్లోడితో బాగా ఆడద్ది. దగ్గర టైం వస్తే మటుకి బాబు గారిని చూడందే ఉండలేదు. నేను అంటాను గీతమ్మ నాకు అలవాటు అయిపోతున్నా, నేను తీసుకెళ్ళిపోతానంట. అంటాం కానీ తీసుకెళ్తామా ఏదో మా ప్రేమ కొద్దీ. యాక్చువల్గా చాలా సార్లు మేము కేరళ ట్రిప్ కూడా మిస్ అయ్యామన్నమాట. అక్క అనింది మా ఇంటికి పంపించామ్మా నేను చూసుకుంటాను కదా అనేసి, బట్ మనం పంపించలేం కదా. మీకు అంత భయం వద్దమ్మా, నా మనోళ్ళలాగా నేను చూసుకుంటాను అనండి. నాకైతే నా మనోడేనండి. నాకు అంటే ఒక కేర్ టేకర్ లాగానో ఇంకా వేరేలాగా కాదు. నేను మటుకి నాకు చాలా ప్రాణంగా చూసుకుంటా బాబు గారిని. వేరే వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో నాకు తెలీదు. మరి గీతమ్మ వాళ్ళు నాకు తగులుతా అదృష్టం, నాకు తగులుతా అంటారు దొరకటం యాక్చువల్గా ఆ ఫేజ్ చాలా టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. ఇంకా జగదీష్ అక్కడ వర్కింగ్, నేను ఎలా అయినా ఇప్పుడు జాబ్ మానేస్తే కానీ పిల్లోడిని చూసుకునే పరిస్థితి లేదనమాట. ఆ టైంలో మేబీ నేను యూట్యూబ్ అక్క కోసమే స్టార్ట్ చేసినట్టు అప్పట్లోని ఇంకా బెటర్ మంచి రీచ్ ఉండేది అనమాట యాక్చువల్గా యూట్యూబ్ వీడియోస్ అన్నిటికి. సో అక్క దొరకడం కూడా నా వన్ ఆఫ్ ద టాస్క్ ఫుల్ఫిల్ చేయడానికే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానేమో అని ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది. థ్యాంక్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అనమాట. సో మీరు ఒకవేళ కేర్ టేకర్ని కానీ చూసుకుంటే మీరు డెఫినెట్గా చూడవలసింది. మేము ఆధార్ కార్డ్ తీసుకున్నాము, జస్ట్ మామూలుగా క్యాజువల్గా ఏంటి ఎక్కడ ఉంటారు అనే అడ్రస్ ప్రూఫ్ మాత్రమే, అంతకుమించి ఏం తీసుకోలేదు. బట్ మీకు ఒకవేళ ఏమైనా రిసోర్సెస్ ద్వారా ఒకవేళ లైక్ ఏంటది ఇన్ఫర్మేషన్ దొరికితే మీరు గ్యాదర్ చేసుకోండి ఎలాంటి ఆవిడ అనేసి మీరు ముందే చూసుకోండి, మంచిదే. మా విషయంలో మాకు అంత జెన్యున్గా అనిపించింది కాబట్టి తీసుకున్నాం అనమాట. సో ఒకరితోని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తే వాళ్ళ వల్ల ఇంకొకరిని అలాగా అసెస్ చెయ్యొద్దు, అంటే తప్పు పట్టకూడదు, అందరూ డిఫరెంట్. సో మాకు కూడా సేమ్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యిందని ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాము. సో ఆవిడ అలా ఉందని అందరూ అలా ఉండాలని లేదు. మేము ఒకవేళ అక్కడే స్టాప్ చేసుంటే ఈవిడ దొరికేది కాదు. సో అలా మీరు ఒక 2-3 ట్రయల్స్ వేయండి. ఆ తర్వాత అక్క చెప్పినట్టు అందరూ ఒకలాగా ఉండరు. ఎవరి వ్యూ ఎవరి మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మీరు కెమెరాస్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆఫీస్ నుంచి రాగానే పిల్లోడిని చూసుకోండి. ఏంటంటే ఎక్కడన్నా గిల్లేరా లేదంటే చిన్న దెబ్బలైనా కనపడతా ఉంటాయి, కొట్టేరా పిల్లల్ని మీరు పరీక్షించుకోండి. ఇవి సో మా టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఎక్స్పీరియన్స్ ఆవిడ చేసిన యాక్షన్స్ మీకు అర్థమవుతున్నాయి కదా. సో నైటీతో ఉన్నారని దగ్గరికి రాలేదని అక్కడ యాక్చువల్గా అక్కడ నాకు ఈవిడ ఎప్పటికైనా దగ్గర చేసుకుంటది అని అనిపించేసింది అనమాట. ఇట్లానే 2 hours దూరంగా ఉండేవాళ్ళు, తర్వాత 3 hours, తర్వాత 4 hours అలాగా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాము. ఇంక వీడియో చాలా పెద్దదైపోయి ఉంటుంది. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఎంతలాగా మనసు ఓపెన్ చేసి మాట్లాడతారని అనుకోలేదు. ఇంకొకటి చెప్పాలి గైస్, అసలు యాక్చువల్గా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాకన్నా ఎక్కువ అక్కకే బాగా తెలుసు అనమాట. పక్కన చిన్నపిల్లలు ఉంటారు, వెనక అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ అనమాట. కమ్యూనిటీలో ఆల్మోస్ట్ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది చెన్నై అనే కానీ ఏరియా అంతా చాలా తెలుగు వాళ్ళు చాలా మంది అనమాట. సో ఆల్మోస్ట్ అందరూ అక్కకి ఫ్రెండ్స్ అనమాట. అలాగా అంటే మంచిగా ఉంటుంది. మేము తక్కువ ఇంకా మాట్లాడడం గట్రా. బట్ అక్క యాక్చువల్లీ పెద్దవాళ్ళతో కాదు, వాళ్ళ పిల్లలతో మా వాడికి ఆడిపిస్తుంది అనమాట, తినిపించడం, ఇంకా పార్క్ తీసుకెళ్ళడం వాళ్ళ పిల్లలతో. సో అలా అలవాటు అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లక్ష్మక్క. హోప్ మా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏమైనా మీకు యూజ్ అవుతాయని మేము అనుకుంటున్నాము. Okay, if you guys like this video, please give us a thumbs up and yeah, hope you like. ఇంకా నాలో నచ్చినవి ఏమైనా ఉండేమో గీతమ్మని తెలుసుకుని ఇంకా ఇంకేం చెయ్యాలి ఏం లేదు ఎలా ఉంటే చాలు. సో అన్ని మటుకే బాగా చూసుకుంటారు. అసలు మా జగదీష్ గారు గాని గీతమ్మ గారు గాని నాకు పెట్టందే తినరు.
అసలు మెయిన్ అది ఏం కాదు, ముగ్గురు ఒకేసారి తింటాం ఆల్మోస్ట్. అసలు చాలా ఒత్తిడి చేస్తారు. నాకు ఇష్టం ఉండదు. యాక్చువల్ గా ఎక్కువ తినదు guys, అసలు ఏమి తిందో, ఉత్త అన్నం బాగా చేస్తారు. కొంచెం కూర వేసుకుంటారు అంతే, అసలు ఏం తినరు. అందుకనేసి కొంచెం తినండి అక్క, ఎనర్జీ కావాలి వెనక్కి తిరగాలంటే అనేసి మేము పోస్ట్ చేస్తాం కొంచెం అంతే. ఇంకెళ్ళ నేను మా బాబు గారే మనోడు గారు, నేను వాళ్ళు కూడా గీతం చదివిస్తాను నా బెడ్లో. ఎందుకంటే ఇప్పుడు సాధన అంటున్నాం కాబట్టి నేనైతే అలాగ అనుకుంటాను. నేను అంత స్వతంత్రం తీసుకునేది నా పిల్లలేగా అనేసి అలాగ యాక్చువల్ గా ఒక్కొక్కసారి నేను జగదీష్ కొట్టుకుంటాం అనమాట. అప్పుడైతే అసలు పిల్లోడిని మాకు ఇవ్వలేదు. ఇంకా ఎందుకు వాళ్ళిద్దరు కోపంలో వాడిని ఏమైనా ఒక మాట అంటామేమో అని భయంతో తీసుకొని వెళ్ళిపోతుంది రూమ్ లోకి, పడుకొని పెట్టేసుకుంటా. గీతమ్మ జగదీష్ గారికి చాలా చాలా వందనాలు అన్నమాట. కట్ 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 చేసేస్తాం ఇదంతా. సరే ఓకే గైస్, ఇంకా మరి బాయ్ బాయ్ చెప్పండి. ఇంకా బాయ్ అండి. బాయ్. మీరు కేర్ టేకర్ నెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి, పెట్టుకోండి. అందరూ ఒకేలాగా ఉండరు. చాలా మందికి చాలా ఓపిక తక్కువ తక్కువ ఉంది. ఓకే మరి బాయ్ గైస్.